ఇప్పుడు ఫర్దర్ కంటిన్యూషన్ ఆఫ్ ది ఫంక్షన్స్లో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది 1 1 ఫంక్షన్. ఈ 1 1 ఫంక్షన్ ఈ పదాలు కొద్దిగా నేను ఇంగ్లీష్లో వాడినప్పుడు పక్కన మీరు చూసుకోండి, తెలుగు ట్రాన్స్లేషన్ కూడా మీకు కనపడుతుంది. ఎవరైనా పిల్లలకి ఈ ఇంగ్లీష్ అర్థం కాని పక్షంలో ఆ తెలుగు ట్రాన్స్లేషన్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి ఆ ట్రాన్స్లేషన్ ఈజీగా అర్థమవుతుంది. అది మీరు అవసరమైతే దాన్ని పక్కన ఒక పేపర్లో రాసుకుని పెట్టుకున్నా కూడా తప్పలేదు. 1 1 ఫంక్షన్ సింపుల్గా ఇది అర్థం చేసుకోవాలంటే ఒక 2 సెట్స్ మనం డ్రా చేసుకుని కొన్ని ఎలిమెంట్స్ ఇక్కడ, కొన్ని ఎలిమెంట్స్ ఇక్కడ, ఒక ఎలిమెంట్కి ఒక ఇమేజ్. A function is said to be 1 1 if to each element of set A there is a unique image in set B. ఈ డయాగ్రామ్ కనుక మైండ్లో ఫిక్స్ చేసుకుంటే 1 1 ఫంక్షన్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది క్లియర్గా. డెఫినేషన్ లాంగ్వేజ్ కంటే కూడా ఆ డెఫినేషన్ మీనింగ్ అర్థం చేసుకోవడానికి ఈ డయాగ్రామ్ అనేది ఒక క్లియర్గా ఒక ఇండికేషన్ వస్తుంది. ఈ 1 1 ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఒక గివెన్ ఫంక్షన్ 1 1 కాదా అని అర్థం చేసుకోవడానికి రకరకాల మెథడ్స్ మనం వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ 1 1 కాదా అంటే ఒక గ్రాఫ్ గీసుకుని ఒక లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కనుక గీస్తే ఆ కర్వ్ని ఈ లైన్ ఒక పాయింట్లోనే ఇంటర్సెక్ట్ అవుతే దాన్ని మనం 1 1 ఫంక్షన్గా డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రాఫ్ డ్రా చేస్తున్నాం. ఇప్పుడు ఒక లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కట్ చేస్తుంటే ఇది మనకి మోర్ దెన్ 1 పాయింట్ కట్ చేస్తుంది. దెర్ఫోర్ దిస్ ఈజ్ నాట్ 1 1, నాట్ 1 1. అదే కనుక ఇంకొక ఫంక్షన్ గీసాం, దీన్ని ఒక లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కనుక గీస్తుంటే ఇట్ ఈజ్ ఓన్లీ కటింగ్ ఎట్ 1 పాయింట్. అంటే ఒక లైన్ ఈ కర్వ్ని ఒకటే పాయింట్లో కట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ 1 1 ఫంక్షన్. అంటే బెస్ట్ మెథడ్ 1 1 ఫంక్షనా కాదా డిసైడ్ చేయాలంటే ఒక లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కనుక డ్రా చేస్తే ఆ లైన్ ఆ కర్వ్ని ఓన్లీ ఒకటే పాయింట్లో కనుక కట్ చేస్తుంటే ఇట్ ఈజ్ ఏ 1 1 ఫంక్షన్. అంటే బెస్ట్ మెథడ్ ఈజ్ ద గ్రాఫికల్ మెథడ్. ఇది కాకుండా కూడా మనం వేరే మెథడ్ డిస్కస్ చేద్దాం. సపోజ్ ఒక ఫంక్షన్ కంటిన్యూస్గా ఇంక్రీజింగ్ కనుక అయితే, అంటే కంటిన్యూస్గా ఇంక్రీజింగ్ అవ్వాలంటే కండిషను dy/dx greater than 0 ఆర్ dy/dx less than 0 అయితే ఇది డిక్రీజింగ్, dy/dx greater than అయితే ఇంక్రీజింగ్. కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ ఉన్నా కంటిన్యూస్లీ డిక్రీజింగ్ ఉన్నా ఈ ఫంక్షన్ 1 1 అవుతుంది. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ గీయడానికి అవకాశం లేని ఫంక్షన్స్కి లేకపోతే గీయడానికి టైం పట్టే ఫంక్షన్స్కి దాని డెరివేటివ్ కనుక్కుని గ్రేటర్ దాన్ 0 కనుక అవుతే డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ 1 1 ఫంక్షన్. అట్లాగే dy/dx కనుక లెస్ దాన్ 0 అయితే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్లీ డిక్రీజింగ్ ఫంక్షన్, దట్ ఈజ్ ఆల్సో ఏ 1 1 ఫంక్షన్. అంటే ఫస్ట్ మెథడ్ గ్రాఫికల్ మెథడ్ అయితే సెకండ్ మెథడ్ డెరివేటివ్ మెథడ్. డెరివేటివ్ మెథడ్ మోస్ట్ పవర్ఫుల్ మెథడ్. అయితే ఇది ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే ఒకవేళ డిఫరెన్షియబుల్ కాని ఫంక్షన్స్ కనుకుంటే అటువంటి సిచ్యువేషన్లో డిఫరెన్షియేట్ చేయలేని పరిస్థితుల్లో దెన్ దిస్ మెథడ్ ఈజ్ నాట్ అప్లికబుల్. సో డిఫరెన్షియేట్ చేయలేని ఫంక్షన్స్ ఏమైనా మనకు ఉన్నప్పుడు ఈ డెరివేటివ్ మెథడ్ కాకుండా గ్రాఫికల్ మెథడ్, ఇవి రెండు కాని పక్షంలో ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ కనుక తీసుకుంటే, అంటే ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ fx is equal to say sum 2. కాన్స్టెంట్ ఫంక్షన్ కనుక గ్రాఫ్ తీసుకుంటే y is equal to 2. y is equal to 2 అంటే ఇట్ ఈస్ ఎ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. దీన్ని కట్ చేస్తూ ఒక లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కనుక మనం డ్రా చేస్తే ఇట్ ఈస్ కటింగ్ ఇన్ ఇన్ఫైనైట్ పాయింట్స్. అంటే ఇట్ ఈస్ నాట్ 1 1, నాట్ 1 1. అంటే ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది 1 1 ఫంక్షన్ కాదు. ఒక ఫంక్షన్కి ఒక మినిమం కానీ ఒక మ్యాక్సిమం కానీ ఈ రకంగా ఉంటే
ఇది ఒక మినిమం లోకల్ మినిమం, ఇది ఒక లోకల్ మ్యాక్సిమం. ఒక లోకల్ మినిమం అయినా ఒక లోకల్ మ్యాక్సిమం అయినా కనుక ఉంటే ఇట్ ఈస్ నాట్ ఏ 1-1 ఫంక్షన్, ఎందుకంటే ఇట్ ఈస్ కటింగ్ ఇన్ మోర్ దెన్ 1 పాయింట్. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ 1-1 ఫంక్షన్. సిమిలర్లీ మనం ఒక ఈవెన్ ఫంక్షన్ తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఒక ఈవెన్ ఫంక్షన్ తీసుకుందాం. ఈవెన్ ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ సిమెట్రిక్ అబౌట్ ది y యాక్సిస్. ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ 1-1 ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్ ఈవెన్ అని ఐడెంటిఫై చేయగానే ఇమీడియట్గా నాట్ 1-1 మనం డిసైడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక ఆడ్ ఫంక్షన్ తీసుకుందాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇస్ అన్ ఆడ్ ఫంక్షన్. దీని గ్రాఫ్ కనుక గీసుకుంటే మనము దిస్ ఈజ్ ఆల్సో నాట్ 1-1 ఫంక్షన్. అంటే ఏంటి, ఆడ్ ఫంక్షన్ ఈజ్ నాట్ 1-1 అని కంప్లీట్గా చెప్పలేము మనం. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఈజ్ ఆడ్, నాట్ 1-1 ఫంక్షన్. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ తీసుకుందాం. ఇది దాని గ్రాఫ్. ఇట్ ఈస్ అన్ ఆడ్ ఫంక్షన్ బట్ 1-1. అంటే ఒక ఆడ్ ఫంక్షన్ అనేది 1-1 కావచ్చు, మెనీ టు 1 కావచ్చు. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఈజ్ ఆడ్ బట్ 1-1 ఆల్సో. అదే కనుక ఈవెన్ ఫంక్షన్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ మెనీ టు 1. వెరస్ ఆడ్ ఫంక్షన్ కనుక తీసుకుంటే ఆడ్ ఫంక్షన్ క్యాన్ బి 1-1 ఆర్ మెనీ టు 1. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఈజ్ ఆడ్ బట్ మెనీ టు 1. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఈజ్ ఆడ్ బట్ 1-1. అంటే ఆడ్ ఫంక్షన్ ఓవరాల్గా మనం జనరలైజ్ చేయలేము, కేస్ టు కేస్ మనం డిసైడ్ చేసుకోవాలి. ఈవెన్ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్ ఇస్ ఈవెన్, దట్ ఈస్ అగైన్ మెనీ టు 1, నాట్ 1-1. ఈ రకంగా మనం కొన్ని ఫంక్షన్ చూసుకుంటే, అట్లాగే ఒక పీరియాడిక్ ఫంక్షన్ తీసుకుందాం. పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. దిస్ ఈజ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్. దీని గ్రాఫ్ మనం గీసాము, డ్రా చేసాము ఈ రకంగా. సో దీనికి ఒక లైన్ ప్యారలల్ గీస్తే ఎక్స్ యాక్సిస్కి, ఇట్ ఈస్ కటింగ్ ఇన్ మెనీ పాయింట్స్. దేర్ఫోర్ నాట్ 1-1, నాట్ 1-1. అంటే మనం చూసుకుంటూ వెళ్తుంటే కాన్స్టెంట్ ఫంక్షన్ నాట్ 1-1, పీరియాడిక్ ఫంక్షన్ నాట్ 1-1, ఈవెన్ ఫంక్షన్ నాట్ 1-1, odd function can be 1-1 or many to 1, strictly increasing or strictly decreasing 1-1. Like we have decided so many cases where each function is 1-1 or not 1-1, we are able to decide based on all these methods. These are all called methods of identifying whether a given function is 1-1 or not. ఒక ఫంక్షన్ 1-1 కాకపోతే దాన్ని మనం మెనీ టు 1 అంటున్నాం. ఈ మెథడ్స్ అన్నీ మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు వాడుకోవచ్చు. బెస్ట్ మెథడ్ అనేది గ్రాఫికల్ మెథడ్, నెక్స్ట్ బెస్ట్ మెథడ్ అనేది డెరివేటివ్ మెథడ్. ఈ రెండు మెథడ్లు కాకుండా ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయడానికి వాడుకునే మెథడ్సే. ఒక రకంగా చెప్పాలంటే ఈవెన్ ఫంక్షన్ అని ఐడెంటిఫై చేయగానే ఇమీడియట్గా నాట్ 1-1 అని డిసైడ్ చేయొచ్చు. కాన్స్టెంట్ ఫంక్షన్ అని తెలవంగానే నాట్ 1-1 అని ఇమీడియట్గా డిసైడ్ చేయొచ్చు. పీరియాడిక్ ఫంక్షన్ అని తెలవంగానే నాట్ 1-1 అని డిసైడ్ చేయొచ్చు. ఆడ్ ఫంక్షన్ అనగానే ఇమీడియట్గా డిసైడ్ చేయలేము, 1-1 కావచ్చు, మెనీ టు 1 కావచ్చు. ఈ రకంగా క్వశ్చన్ చూడంగానే మనం ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది కాకుండా మనం ఇంకొక మెథడ్ డిస్కస్ చేద్దాం. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x1, ఎఫ్ ఆఫ్ x అని ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఓకే, ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 ఇంప్లైస్ ఓన్లీ x1 ఈజ్ ఈక్వల్ టు x2 అన్నప్పుడు ఈ ఫంక్షన్ 1-1 అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్రాపర్టీ వాడితే x1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 స్క్వేర్ వాడితే x1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ x2. అంటే ఇట్ ఈస్ కమింగ్ అవుట్ x1 ఈజ్ ఈక్వల్ టు x2 ఆర్ x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x2. దేర్ఫోర్ నాట్ 1-1. ఇది కూడా ఒక మెథడ్ మనం వాడుతూ ఉంటాం. అంటే ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 ఇంప్లైజ్ ఓన్లీ x1 ఈజ్ ఈక్వల్ టు x2, does not imply x1 is equal to x2. అంటే y is equal to x square if I am taking x1 square is equal to x2 square అనేది x1 is equal to plus minus x2 వస్తుంది. కాబట్టి అంటే ఏంటి, x1 is equal to x2 కావచ్చు, x1 is equal to minus x2 కావచ్చు. ఇట్ ఈస్ నాట్ 1-1 ఫంక్షన్. సపోజ్ ఇంకొక ఫంక్షన్ మనం తీసుకుందాం, y is equal to x minus 1
ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇది ఒక ఫంక్షన్ తీసుకుందాం. నౌ ఎఫ్ ఆఫ్ x1 అంటే x1ని నేను ఏం తీసుకుంటానంటే ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాను. సో ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. x2 ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఐ విల్ టేక్ 2. సో ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2, దేర్ ఫార్ నాట్ 1 1. ఇది ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. అంటే ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1కి అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2కి అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3కి అవుతుంది. అంటే x1 నాట్ ఈక్వల్ టు x2 కూడా ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ 1 1 ఫంక్షన్. దీనిదే కనుక మనం ఒక గ్రాఫ్ కనుక డ్రా చేసుకుంటే ఈ ఫంక్షన్ది అప్రాక్సిమేట్లీ x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు 6 ఈ రకంగా ఈ గ్రాఫ్ వస్తుంది. సో దీన్ని మనం కనుక ఒక లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కనుక మనం డ్రా చేసుకుంటే ఇట్ ఈస్ కటింగ్ ఇన్ మోర్ దెన్ 1 పాయింట్, దేర్ ఫార్ ఇట్ ఈస్ నాట్ ఏ 1 1 ఫంక్షన్. అంటే మనము ఫంక్షన్ 1 1 కాదా అనేది మనం ఈవెన్ ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2తో డిసైడ్ చేస్తున్నాము, అదే రకంగా గ్రాఫికల్ మెథడ్తో కూడా డిసైడ్ చేస్తున్నాం. అంటే మనం ఒక రకంగా చూడాలంటే లాట్ ఆఫ్ మెథడ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఫస్ట్ మెథడ్ ఈజ్ గ్రాఫికల్ మెథడ్, డ్రా ఏ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, అది మోర్ దెన్ 1 పాయింట్ కట్ చేస్తుంటే ఇట్ ఈస్ నాట్ 1 1. నెక్స్ట్ dy by dx గ్రేటర్ దాన్ 0 ఆర్ dy by dx లెస్ దాన్ 0, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, అగైన్ 1 1. Function is a constant function, many to 1. Function is periodic, many to 1. Function is even, many to 1. Function is odd, can be 1 1 or many to 1. Example, y is equal to sin x is odd but many to 1. Y is equal to x square is, y is equal to x cube is odd but 1 to 1. Like this, we have also discussed one method, f of x1 is equal to f of x2 implies only x1 is equal to x2, then also it is a 1 1 function. So all these methods are applied to know whether a given function is 1 1 or not. అంటే 1 1 ఫంక్షన్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది కాబట్టి మనం ఇన్ని మెథడ్స్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదైనా ఒక కాన్సెప్ట్ వాడుకుని మనం ఆ ఫంక్షన్ 1 1 కాదా అనేది క్వశ్చన్ మెరిట్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ కాంప్లికేటెడ్ ఉంది, డిఫరెన్షియేట్ చేయడం కష్టంగా ఉంది, ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అని మనం ఈక్వేట్ చేసి ప్రూవ్ చేయొచ్చు, అది బెస్ట్ మెథడ్ అవుతుంది. గ్రాఫ్ ఐడియా ఉంది, గ్రాఫ్ బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ ఫంక్షన్ లైక్ దిస్, ఇట్లాంటి ఫంక్షన్ ఒకటి ఉంది. దీన్ని మనం ఒక లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ గీస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ కటింగ్ ఇన్ మోర్ దెన్ 1 పాయింట్, సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ 1 1 ఫంక్షన్. దేర్ ఇస్ ఎ ఫంక్షన్ లైక్ దిస్, y ఈజ్ ఈక్వల్ టు 2 upon 1 plus x square, ఈ రకంగా వస్తుంది. సో దీనికి కూడా ఇఫ్ యూ డ్రా ఏ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఇట్ ఈస్ కటింగ్ ఇన్ మోర్ దెన్ 1 పాయింట్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ 1 1 ఫంక్షన్. So all these methods can be applied to decide whether a given function is 1 1 or not. ఈ రకంగా ఈ మెథడ్స్ అన్నీ మనం మైండ్లో ఫిక్స్ చేసుకుంటే క్వశ్చన్ అవసరాన్ని బట్టి ఏ మెథడ్ ఎప్పుడు వాడాలనేది మనం వాడుకోవచ్చు. కన్వీనియన్స్ బట్టి ఏ మెథడ్ మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుందో, ఏ మెథడ్ తక్కువ టైమింగ్లో వస్తుందో ఆ మెథడ్ మనం వాడుకుంటూ పోతూ ఉంటే మనకు టైం సేవ్ అవుతుంది, కాన్సెప్ట్ అవగాహన క్లియర్గా ఉంటుంది. సో ఈ మెథడ్స్ మొత్తము మైండ్లో ఫిక్స్ చేయడం అనేది అవసరం. అంటే గివెన్ ఫంక్షన్ 1 1 కాదా అని డిసైడ్ చేసుకోవడానికి ఇన్ని రకాల మెథడ్స్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్కి ఇంకొక నేమ్ ఉంది, దీన్ని సర్జెక్టివ్ ఫంక్షన్ అని కూడా అంటాం. అట్లాగే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన 1 1 ఫంక్షన్ని ఇంజెక్టివ్ ఫంక్షన్ అని కూడా అంటాం. ఇంజెక్టివ్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్కి డిఫరెంట్ నేమ్ కూడా ఉండొచ్చు. ఒక పర్సన్కి 2 నేమ్స్ ఉన్నట్టుగా దీనికి కూడా 2 నేమ్స్ ఉన్నాయి. 1 1 ఫంక్షన్ని మనం ఇంజెక్టివ్ ఫంక్షన్ అని కూడా వాడచ్చు, అట్లాగే ఆన్ టు ఫంక్షన్ని సర్జెక్టివ్ ఫంక్షన్ కూడా వాడచ్చు. అంటే సర్జెక్టివ్ ఫంక్షన్ అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆన్ టు ఫంక్షన్. ఇప్పుడు సర్జెక్టివ్ ఫంక్షన్ యొక్క డయాగ్రామ్ కనుక మనం గీసుకుంటే ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్కి ఒక ఇమేజ్ ఇచ్చాం, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇమేజ్ ఇచ్చాం, ఇంకా 2 ఎలిమెంట్స్ ఖాళీ అయిపోయినాయి. అంటే సర్జెక్టివ్ ఫంక్షన్ కావాలంటే ఒక్క ఎలిమెంట్ కూడా సెట్ బిలో ఖాళీగా ఉండకూడదు. ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ హ్యావ్ ఏ ప్రీ ఇమేజ్. దిస్ ఈజ్ ఏ ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్ క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలంటే
ఇది కోడొమైన్ యాక్చువల్గా బి అనేది అదే రేంజ్ కావాలి. అంటే కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ కనుక అయితే దాన్ని మనం ఆన్2 ఫంక్షన్ కింద ట్రీట్ చేస్తాం. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ కెనాట్ బి వేకెంట్, ఈచ్ ఎలిమెంట్ షుడ్ బి ఆక్యుపైడ్. ఒకవేళ ఏదైనా ఒక ఎలిమెంట్ ఖాళీ కనుక సెట్ ఏలో ఉంటే దాని ఫంక్షనే కాదని మనం డిసైడ్ చేస్తున్నాము. అట్లాగే ఒక్క ఎలిమెంట్ కూడా ఖాళీ లేకుండా సెట్ బిలో కనుక ఉంటే దాన్ని మనం ఆన్2 ఫంక్షన్ అంటున్నాం. అంటే ఆన్2 ఫంక్షన్ అనాలంటే మెయిన్ కండిషన్ ఏంటంటే కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ గాట్ ఎ ప్రీ ఇమేజ్, నో ఎలిమెంట్ ఈజ్ వేకెంట్. నో ఎలిమెంట్ ఈజ్ వేకెంట్ అనగానే ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ హ్యావింగ్ వన్ ప్రీ ఇమేజ్, దేర్ ఫోర్ కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్. ఇది ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ అవుతుంది. ఒకవేళ ఫంక్షన్ ఆన్2 అనాలంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే కోడొమైను రేంజు ఒకటి కావాలి. సపోజ్ ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నా, ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ ఆర్ టు ఆర్. నేను డిఫైన్ చేస్తున్న ఫంక్షన్ ఆర్ టు ఆర్ డిఫైన్ చేస్తున్నానంటే నేను డొమైన్ని ఆర్ అంటున్నాను, రేంజ్ కూడా ఆర్ అంటున్నాను, కోడొమైన్ ఆర్ అంటున్నాను. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని డిఫైన్ చేస్తూ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనగానే ఇమీడియట్గా సైన్ ఎక్స్ యొక్క రేంజ్ నా మైండ్లోకి రావాలి. ఇంతకుముందు మనం సైన్ ఎక్స్ యొక్క రేంజ్ రాసినాం కాబట్టి సైన్ ఎక్స్ బిలాంగ్స్ టు -1 to +1. వేరాజ్ ఇక్కడ వాడు ఇచ్చిన కోడొమైన్ ఏంటంటే కంప్లీట్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఇచ్చాడు. అంటే ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనేది డెఫినెట్గా ఒక ఆన్2 ఫంక్షన్ అయితే కాదు. ఎందుకు? చాలా ఎలిమెంట్స్ సైన్ ఎక్స్ కోడొమైన్లో మిగిలిపోయినాయి కాబట్టి ఇట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ అన్ ఆన్2 ఫంక్షన్. ఇప్పుడు సపోజ్ దీన్ని మనం ఇందాక డిస్కస్ చేసాం, కోడొమైన్ని మనం అప్పుడప్పుడు మాడిఫై చేస్తామని చెప్పని. ఈ క్వశ్చన్లో కావాలంటే మనం మాడిఫై చేయొచ్చు. క్వశ్చన్ ఎట్లా రావచ్చు అంటే కోడొమైన్ని ఏ రకంగా మాడిఫై చేయాలి, మాడిఫై చేసిన తర్వాత ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఆన్2 ఫంక్షన్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది అనాలంటే మనం ఏం చేస్తామంటే ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ ఆర్ టు -1 to 1. అంటే నేనేం చేస్తున్నాను, కోడొమైన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాను. ఉన్న కోడొమైన్లో ఉన్న పరికరాని పాయింట్స్ని పక్కకు పెట్టేసుకుని ఓన్లీ రేంజ్ ఉన్నదాన్ని మనం కోడొమైన్గా ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అని కనుక రాసుకుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ ఫంక్షన్ విచ్ ఈజ్ ఆన్2 ఫంక్షన్. అంటే కోడొమైన్ని మనం మార్చాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే క్వశ్చన్లో వాడు కనుక అడిగితే, ఒకవేళ క్వశ్చన్లో కోడొమైన్ మార్చి ఫంక్షన్ని ఆన్2 ఫంక్షన్ కింద కన్వర్ట్ చేయంటే నేను దాన్ని -1 to 1 మార్చేసుకుని ఫంక్షన్ని ఆన్2 ఫంక్షన్ కింద చేంజ్ చేసుకున్నాను. అయితే ఇది 1-1 ఫంక్షన్ కాదు, సైన్ ఎక్స్ అనేది 1-1 ఫంక్షన్ కాదు. అవసరమైతే 1-1 ఆన్2 కూడా మనం ఫంక్షన్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఎక్స్ గ్రాఫ్ కనుక గీసుకుంటే ఇది మనం గీసుకుంటే ఈ ఫంక్షన్ 1-1 కాదు, ఆన్2 కూడా కాదు. ఒరిజినల్గా చూసుకుంటే R2R తీసుకుంటే అయితే మనం రిస్ట్రిక్ట్ చేసి R2 -1 to 1 కనుక మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటే ఈ ఫంక్షన్ ఆన్2 అవుతుంది కానీ 1-1 అయితే కాదు. దీన్ని 1-1గా కూడా మార్చుకోవచ్చు. నేనేం చేస్తానంటే దీన్ని ఇంకాస్త మాడిఫై చేసుకుంటాను, చేసి ఈ ఫంక్షన్ని చిన్న పార్ట్ ఒకటి తీసుకుంటాను, ఇంతనే పార్ట్ తీసుకుంటాను ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. అంటే ఇది -π/2, ఇది +π/2 తీసుకున్నాను. అంటే దాన్ని ఏం చేస్తున్నా అంటే ఫంక్షన్ని ఫర్దర్ మారుస్తున్నా, మార్చి ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ -π/2 to +π/2 to -1 to +1. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ 1-1 కూడా అయింది, ఈ ఫంక్షన్ ఆన్2 కూడా అయింది. దిస్ ఈజ్ ఎ 1-1 ఆన్2 ఫంక్షన్. మనకి కనుక లిబర్టీ ఇచ్చి ఫంక్షన్ని మాడిఫై చేసుకోండి అంటే మనకు కావాల్సిన విధంగా ఫంక్షన్ని 1-1గా కానీ ఆన్2గా కానీ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవడానికి ఎక్కడైతే డొమైన్ రిస్ట్రిక్ట్ చేయాలో అక్కడ డొమైన్ రిస్ట్రిక్ట్ చేసుకుంటాం, ఎక్కడైతే కోడొమైన్ రిస్ట్రిక్ట్ చేయాలో అక్కడ కోడొమైన్ రిస్ట్రిక్ట్ చేసుకుంటాం. ఫంక్షన్ ఆన్2 కానీ ఫంక్షన్ ఆన్2 కింద మార్చుకుంటాం, 1-1 కానీ ఫంక్షన్ని 1-1గా చేంజ్ చేసుకుంటాం. ఇది చేంజ్ చేసుకోవడానికి వాడిచ్చిన కండిషన్స్ అయితే మన మైండ్లో పెట్టుకోవాలి. వాడు ఏం కండిషన్స్ ఇవ్వకపోతే మనం ఇష్టం వచ్చిన రకంగా మనం దాన్ని 1-1 ఫంక్షన్ కింద మార్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ గ్రాఫ్ని ఈ పార్ట్ తీసుకుంటాను, నేను ఇట్లా తీసుకుంటాను. అంటే ఇది π/2 అవుతుంది, ఇదేమో -3π/2 అవుతుంది. ఇక్కడ కూడా ఈ ఫంక్షన్ 1-1 అవుతుంది. అంటే π/2 to 3π/2 కూడా ఫంక్షన్ 1-1 అవుతుంది. ఈ రకంగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ పార్ట్ని బ్రేక్ చేసుకుంటూ మనం ఫంక్షన్ని 1-1 ఆన్2గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఆన్2 ఫంక్షన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే కోడొమైన్ రేంజ్ రెండు సేమ్ కావాలి. ఒకవేళ మనకు ఒక ఫంక్షన్ ఇచ్చి అది ఆన్2 ఫంక్షన్ కాదా అంటే మనం చెక్ చేసుకోవాల్సింది రేంజ్ కోడొమైన్ రెండు చెక్ చేసుకుంటే కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ కనుక అయిందంటే ఇట్ ఈస్ అన్ ఆన్2 ఫంక్షన్. అంటే ఆన్2 ఫంక్షన్ ఎంత ఇంపార్టెంటో 1-1 ఫంక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫంక్షన్ 1-1 ఆన్2 అయితే అది కావాలంటే దాని బైజెక్టివ్ ఫంక్షన్ నెక్స్ట్ ఫంక్షన్గా మనం డిఫైన్ చేస్తాం. ఒకవేళ ఫంక్షన్ ఆన్2 కాకపోతే దాన్ని మనం ఇన్2 ఫంక్షన్గా తీసుకుంటాం, దట్ ఈస్ ద నెక్స్ట్ ఫంక్షన్. ఈ మొత్తం డెఫినిషన్స్ కంటే కూడా మనం ఆ డయాగ్రామ్ కనుక గుర్తుపెట్టుకుంటే ఫంక్షన్ డెఫినిషన్ ఆటోమేటిక్గా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఇన్2 ఫంక్షన్ మాట్లాడుతున్నాం.
ఇంటూ ఫంక్షన్. కొన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది a to b ఒక ఫంక్షన్ మనం డిఫైన్ చేసాము. దీంట్లో ఒక ఎలిమెంట్ వేకెంట్ ఉంది. అంటే ఒక ఎలిమెంట్ వేకెంట్ గుణంగానే ఇట్ ఈస్ కోడొమైన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేంజ్. సో ఆటోమేటికలీ దిస్ ఈజ్ అన్ ఇంటూ ఫంక్షన్. ఇఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ నాట్ ఆన్ టు దెన్ ఇట్ ఈస్ ఇంటూ. వన్ ఎలిమెంట్ దగ్గర మనకు అవసరమైతే 2 ఎలిమెంట్స్, 3 ఎలిమెంట్స్, 10 ఎలిమెంట్స్ ఏవైనా వేకెంట్ కావచ్చు. సో దిస్ కెన్ బి కాల్డ్ ఎస్ అన్ ఇంటూ ఫంక్షన్. సో వీ టాక్డ్ ఆఫ్ one ఫంక్షన్, talked of on to function, then we talked of into function. Next we will talk of one on to function. Function one kuda kavali, on to kuda kavali. One on to function. Deeni diagram manam geeskunte ఇది ఒక 1 on to function. ఒక్క ఎలిమెంట్ కూడా ఖాళీ లేదు, అన్ని ఎలిమెంట్స్ ఆక్యుపై ఉన్నాయి. ఇట్ ఈస్ అన్ ఆన్ టు ఫంక్షన్. ఒక ఎలిమెంట్ ఒకటే ఇమేజ్ ఉంది, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ 1 ఫంక్షన్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 1 ఆన్ టు ఫంక్షన్. ఈ 1 ఆన్ టు ఫంక్షన్కి ఇంకొక నేమ్ కూడా ఉంది. దీన్ని మనము బైజెక్టివ్ ఫంక్షన్ అంటాం. ఇంకొక నేమ్ అంటే మనం 1 ఫంక్షన్ని ఇంజెక్టివ్ ఫంక్షన్ అంటున్నాము, ఆన్ టు ఫంక్షన్ని మనము సర్జెక్టివ్ ఫంక్షన్ అంటున్నాము. 1 ఆన్ టు ఫంక్షన్ని మనం బైజెక్టివ్ ఫంక్షన్ అంటాం. అంటే ఇంజెక్టివ్, సర్జెక్టివ్, బైజెక్టివ్, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ నేమ్స్ ఫర్ 1 ఆన్ టు అండ్ 1 ఆన్ టు. సో దీస్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ ఫర్ దీస్ ఫంక్షన్స్. అయితే దీంట్లో ఈ బైజెక్టివ్ ఫంక్షన్ అయితేనే ఫంక్షన్ ఇన్వర్ట్ అవుతుంది. అంటే ఫంక్షన్ ఈజ్ ఇన్వర్టిబుల్ ఓన్లీ ఇఫ్ fx is 1 on 2. The function is invertible only if fx is 1 and on 2. అయితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనము కొద్దిగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాం. ఫంక్షన్ 1 ఆన్ 2 కాదు అయినా కూడా మనం ఇన్వర్స్ రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ sin x. sin x is not 1 still we are writing inverse. సో ఎందుకు రాస్తున్నాం దట్ వీల్ అబ్జర్వ్ బేస్డ్ ఆన్ దిస్. ఒక ఫంక్షన్ బైజెక్టివ్ ఫంక్షన్ కాకపోతే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కాదు అని ఒక స్టేట్మెంట్ మనం పాస్ చేస్తున్నాం. పాస్ చేస్తూ మళ్ళీ ఏం చేస్తున్నాం, మనము ఒక బైజెక్టివ్ కాని ఫంక్షన్ది ఇన్వర్స్ మనం ఫైండ్ చేస్తున్నాం. y ఈజ్ ఈక్వల్ టు sin x. మనము ఫంక్షన్ని r తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ r తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ 1 ఇట్ ఈస్ నాట్ ఆన్ టు బోత్. సో ద గ్రాఫ్ ఇఫ్ ఐఎమ్ సీయింగ్ like this, so not 1 not on 2. So general declaration ante inverse does not exist. ఇది actual declaration. మనకు కూడా తెలుస్తూనే ఉంది, it is not 1 it is not on 2, therefore inverse does not exist. మనం ఏం చేద్దామంటే దీన్ని ఇన్వర్స్ కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఇన్వర్స్ కనుక్కోవడానికి ప్రయత్నం చేయాలంటే ఈ ఫంక్షన్ని ఫస్ట్ 1 ఆన్ 2గా మార్చాలి. అంటే డొమైన్ మార్చాలా, కోడొమైన్ మార్చాలి. ఈ ఫంక్షన్ నేను ఏం చేస్తానంటే చేంజ్ చేసేస్తాను. ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ -π/2 టు +π/2, ఫ్రమ్ -1 టు +1. అంటే ఈ మొత్తం గ్రాఫ్ని మొత్తం తీసేసి ఓన్లీ ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్ తీసుకుంటాను. అంటే ఏంటంటే ఈ పార్ట్ ఆఫ్ ద గ్రాఫే తీసుకుంటున్నాను నేను. దట్స్ ఆల్. ఈ పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్ తీసుకుంటున్నాను. అంటే ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ -π/2 టు +π/2 అండ్ -1 to 1 యాజ్ ది కోడొమైన్. నౌ కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్, దేర్ ఫోర్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. అంటే y is equal to sin inverse x. x belongs to -π/2 to, sorry, y is equal to sin x original function. x belongs to -π/2 +π/2, y belongs to -1 to 1. ఈ ఫంక్షన్ యొక్క ఇన్వర్స్ మనం కనుక్కుంటున్నాం. ఇన్వర్స్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తున్నాం అంటే xని ఇన్ టర్మ్స్ ఆఫ్ y రాస్తున్నాం. అంటే x is equal to sin inverse y. అంటే దీన్ని మనము f inverse y అని రాస్తున్నాం. అంటే f inverse y is equal to sin inverse y. f inverse x అంటే this is equal to sin inverse x.
ఇది మనకు ఫంక్షన్ వచ్చింది. అంటే 1 1 on 2 అయింది కాబట్టి ఇన్వర్స్ మనం ఫైండ్ చేస్తున్నాం కాబట్టి ఇన్వర్స్ ఫంక్షన్ మనం రాసాం. ఫంక్షన్ యొక్క ఇన్వర్స్ కనుక్కుంటే డొమైన్ ఏదైతే ఉందో అది రేంజ్గా మారుతుంది, రేంజ్ ఏదైతే ఉందో అది డొమైన్గా మారుతుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి ఫంక్షన్ ఏమవుతుందంటే x బిలాంగ్స్ టు -1 to 1 అండ్ y బిలాంగ్స్ టు -π/2 to +π/2. అంటే దీనికి దానికి డిఫరెన్స్ మీరు కంపేర్ చేసుకుంటే ఇది ఒరిజినల్ ఫంక్షన్ sin x, డొమైన్ -π/2 +π/2, రేంజ్ -1 to +1. ఇన్వర్స్ ఫంక్షన్ కనుక్కోగానే డొమైన్ -1 to +1 అయిపోయింది, రేంజ్ ఏమో -π/2 +π/2 రెండు క్లోజ్డ్ ఇంటర్వెల్స్ అయిపోయినాయి. అంటే డొమైన్ ఈజ్ బికమింగ్ రేంజ్, రేంజ్ ఈజ్ బికమింగ్ డొమైన్. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ మొత్తం గ్రాఫ్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే తీసుకుని ఆ పార్ట్లోనే మనం ఇన్వర్స్ కనుక్కున్నాం. జనరల్గా ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమొస్తుందంటే ఈ పార్టే ఎందుకు తీసుకోవాలి, నేను ఈ పార్ట్ తీసుకుంటాను, ఈ పార్ట్ తీసుకుంటాను అంటే ఏంటి π/2 నుంచి 3π/2 వరకు తీసుకుంటాను. ఏమన్నా ప్రాబ్లమా? నథింగ్ ప్రాబ్లం. అక్కడ కూడా తీసుకోవచ్చు, అక్కడ కూడా ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రాంచ్ తీసుకుని ఒక్కొక్కళ్ళు ఒక బ్రాంచ్లో ఇన్వర్స్ కనుక్కుంటూ ఉంటే దెర్ ఆర్ ఇన్ఫైనైట్ బ్రాంచెస్, ఇన్ఫైనైట్ ఇన్వర్సెస్ మనకు వస్తాయి. అన్నిటికీ ఒకటే రకమైన డొమైన్ ఉండదు, బట్ రేంజ్ ఒకటే రకమైనది ఉంటుంది. అంటే ఏంటంటే ఒరిజినల్ ఫంక్షన్ sin x కనుక తీసుకుంటే రివర్స్ తీసుకునేసరికి అన్నిటికీ డొమైన్ ఒకటే ఉంటుంది, కోడొమైన్ మన రేంజ్ మారుతుంది. సో దీనికోసం ఏం చేస్తున్నామంటే మనం ఒక స్టాండర్డైజ్ ప్రొసీజర్ వాడుకుంటాం. ఒక స్టాండర్డైజ్ ప్రొసీజర్ వాడుకోవాలంటే అందరికీ అర్థమయ్యే మాట మనం మాట్లాడతాం. ఒక యూనివర్సల్ భాష మాట్లాడాలంటే అందరం మనం ఏమి డిసైడ్ చేస్తామంటే ఒక ప్రిన్సిపల్ వాల్యూ బ్రాంచ్లోనే ఇన్వర్స్ కనుక్కోండి అని ఒక యూనివర్సల్ డిక్లరేషన్. అంటే ఏంటి, ఒక ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్లో మాత్రమే అంటే -π నుంచి +π మధ్యలోనే వచ్చేటట్టు వాడుకోండి. అంటే -π నుంచి +π అంటే ఆ ఇంటర్వెల్లో వచ్చేది -π/2 +π/2 కాబట్టి మనము ఆ ఇంటర్వెల్లో మాత్రమే మనం ఇన్వర్స్ కనుక్కోవాలి అని ఒక డిక్లరేషన్ యూనివర్సల్ రూల్ ఒకటి ఫామ్ చేసి వదిలేశారు. ఇప్పుడు ఎవరు కనుక్కున్న ఇన్వర్స్ sin x ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఓన్లీ ఫ్రమ్ -1 to +1 కనుక్కోండి అని డిక్లేర్ చేసి వదిలేశారు. ఇప్పుడు దీన్ని వాడుకుని ఐఐటీలో క్వశ్చన్లు ఎట్లా అడుగుతున్నారంటే ఐఐటీలో కానీ ఎంసెట్లో కానీ బిట్సాట్లో కానీ క్వశ్చన్లు ఎట్లా అడుగుతున్నారంటే ఆ డొమైన్ మార్చేస్తున్నాడు, -π/2 +π/2 తీసేసి π/2 to 3π/2 ఇచ్చేస్తాడు, ఇచ్చి మిగతావన్నీ కనుక్కోమంటాడు. మనం ఒరిజినల్ ఫంక్షన్కి ఫార్ములాస్ బై హ్యాడ్ చేస్తే ఈ ఫంక్షన్కి తగ్గట్టుగా ఫార్ములాస్ మార్చుకోకపోతే మనకు తప్పుడు ఆన్సర్స్ వస్తాయి. అందుగురించి ఆ డొమైన్ మార్చినప్పుడు ఎట్లా కనుక్కోవాలనే దాని మీద కొంత ప్రాక్టీస్ అనేది అవసరం. అది ఒక సపరేట్ చాప్టర్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, దాంట్లో అవి డిస్కస్ అవుతాయి. అయితే డొమైన్ మారినప్పుడల్లా ఆ కరెస్పాండింగ్ వాల్యూస్ని కూడా మార్చుకోవటం అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఫంక్షన్ 1 1 on 2 అవుతేనే ఫంక్షన్ యొక్క ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అని ఒక పాయింట్ మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఒకవేళ ఫంక్షన్ 1 1 on 2 కాకుండా మనం ఫోర్సిబుల్గా ఇన్వర్స్ కనుక కనుక్కుంటే ఏమవుతుంది, ఇది ఒక పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది f ఫ్రమ్ a to b. ఇది ఒక ఫంక్షన్ ఉన్నప్పుడు so this is not 1 1 but on 2. ఇది 1 1 కాదు కానీ on 2 అయింది. అంటే ఫంక్షన్ f ఈజ్ ఫ్రమ్ a to b. ఈ ఫంక్షన్ యొక్క ఇన్వర్స్ నేను కనుక్కుంటా ఫోర్సిబుల్గా. అయితే మనకున్న కండిషన్ ఏంటంటే 1 1 on 2 కాకపోతే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కాదని. అయితే 1 1 on 2 కాదు కానీ నేను స్టిల్ ఐ ట్రై టు ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫంక్షన్. సో వాట్ హ్యాపెన్స్, ఏమవుతుంది చెక్ చేద్దాం. అంటే మనం ఇన్వర్స్ కనుక్కోవాలంటే మనం ఏమనుకున్నాము, ఎఫ్ ఇన్వర్స్ a to b కాస్త ఎఫ్ ఇన్వర్స్ b to a అవుతుంది. b అనేది ముందుకు వస్తుంది, a అనేది తర్వాత వస్తుంది. ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చేసరికి ఏమైందంటే ఒక పాయింట్కి ఫస్ట్గా ఉన్నదానికి 2 ఇమేజెస్ వచ్చినాయి. అంటే ఫర్ 1 వాల్యూ దెర్ ఆర్ 2 వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఇట్లా రాగానే మనం ముందే డిసైడ్ చేసుకున్నాం, మనకి ఎప్పుడైతే డయాగ్రామ్ ఈ రకంగా వచ్చిందో ఇట్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ అని. అంటే మనం ఫోర్సిబుల్గా బైజెక్టివ్ ఫంక్షన్ కాని ఫంక్షన్కి మనం ఇన్వర్స్ కనుక ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది అసలు ఫంక్షనే కాదు. సో దేర్ ఫోర్ వీ విల్ నాట్ ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎ ఫంక్షన్ విచ్ ఈజ్ నాట్ బైజెక్టివ్. ఇది ఒక కేస్ 1 మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఇది 1 1 కానీ ఆన్ టు కాదు. దిస్ ఈజ్ ఏ 1 1 బట్ నాట్ ఆన్ టు. దీన్ని మనం ఫోర్స్ఫుల్గా ఇన్వర్స్ కనుక్కుందాం ఏమవుతుందో. ఫోర్స్ఫుల్గా ఇన్వర్స్ కనుక్కుందాం. కనుక్కుంటే దీన్ని మారుస్తున్నాం. ఇది బి అవుతుంది, ఇది ఏ అవుతుంది. బిలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎలిమెంట్ మిగిలిపోయింది. మళ్ళీ మనం ముందే డిసైడ్ చేసుకున్నాం, ఒకవేళ ఒక ఎలిమెంట్ కనుక సెట్ ఏలో కనుక మిగిలిపోతే ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్ అని చెప్పని. దేర్ ఫోర్ ఇట్ ఈస్ అగైన్ నాట్ ఏ ఫంక్షన్. అంటే మళ్ళీ మనము ఇంకొకసారి మనం ఏం డిసైడ్ చేసుకున్నామంటే, ఒక ఫంక్షన్ 1 1 కాకుండా మనం ఇన్వర్స్ కనుక్కోవడానికి ఫైండ్ చేస్తే ఆ రిజల్టెంట్ ఫంక్షన్ అనేది ఫంక్షనే కాకుండా మిగిలిపోతుంది. రెండో పాయింట్ ఏంటంటే, ఒక ఫంక్షన్ని కనుక మనకి ఆన్ టు కాకుండా ఇంటూ ఫంక్షన్ మనం ఇన్వర్స్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్ అనేది ఆ ఫంక్షనే కాకుండా పోతుంది. దాంతో ఏంటంటే 2 కేసులలో మనం డిక్లేర్ చేసేది ఏంటంటే, ఫైనల్గా ఫంక్షన్ 1 1 ఆన్ టు అయినప్పుడే ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్వర్స్ కనుక్కుంటే దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద ఇన్వర్స్. లేకపోతే రిజల్టెంట్ ఫంక్షన్ వాట్ ఎవర్ యూ ఆర్ థింకింగ్ ఆఫ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ ఎట్ ఆల్. దానికోసమని ఫంక్షన్ ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని మనం డిక్లేర్ చేసి వదిలిపెట్టేస్తాం. డొమైన్ రిస్ట్రిక్ట్ చేసుకుని కోడొమైన్ రిస్ట్రిక్ట్ చేసుకుంటే మనం ఫంక్షన్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవచ్చు. ఆల్జీబ్రిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ నేను ఒక ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు x² + x + 1 తీసుకుంటాను. ఈ ఫంక్షను నాట్ 1 1. సో నాట్ 1 1 కాబట్టి దీనికి ఇన్వర్స్ అయితే ఎగ్జిస్ట్ కాదు. దీన్ని డొమైను రేంజ్ రిస్ట్రిక్ట్ చేసుకుంటూ లేదా డొమైను కోడొమైన్ రిస్ట్రిక్ట్ చేసుకుంటూ దీని యొక్క ఇన్వర్స్ కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఫంక్షన్ ఒరిజినల్గా మనకి R టు R డిక్లేర్ చేశాడు అనుకుందాం. అంటే ఇట్ ఈస్ నాట్ 1 1, ఇట్ ఈస్ నాట్ ఆన్ టు. దీన్ని మనం విల్ ట్రై టు కన్వర్ట్ ఇంటూ 1 1 అండ్ ఆన్ టు అండ్ ట్రై టు ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద ఫంక్షన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. జనరల్గా ట్రిగ్నామెంటరీలో ఓన్లీ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం, కానీ ఆల్జీబ్రిక్గా మనం డిస్కస్ చేయం. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనం ఆల్జీబ్రిక్ ఫంక్షన్ని 1 1 ఆన్ టు కానీ ఫంక్షన్ని ఫోర్సిబుల్గా కాకుండా డొమైన్ రేంజ్ రిస్ట్రిక్ట్ చేసుకుంటూ మనం దాని యొక్క ఇన్వర్స్ ఫైండ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు x² + x + 1ని ఫస్ట్ మనం ఒక గ్రాఫ్ గీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇది x యాక్సిస్ని అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే రూట్స్ ఇమాజినరీ కాబట్టి కట్ చేయవు. కోఎఫిషియంట్ ఆఫ్ x² పాజిటివ్ కాబట్టి ఓపెనింగ్ అప్వర్డ్స్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. దీన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా రాస్తాను. x + ½ హోల్² + 3/4. సో y - 3/4 ఈజ్ ఈక్వల్ టు x + ½ హోల్². అంటే x² ఈజ్ ఈక్వల్ టు 4ab లాంటి ఒక పారాబోలా. దీని వర్టెక్స్ -½ 3/4. అంటే దీని యొక్క గ్రాఫ్ మనం గీసుకుంటే ఇట్లా వస్తుంది. అంటే ఈ పాయింట్ 0,1. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ 1 1. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఈ ఫంక్షన్ని 2 పార్ట్స్కి విడగొడదాం. 2 పార్ట్స్కి విడగొట్టి ఈ ఫంక్షన్ని 1 1 ఆన్ టు కింద మార్చుకుని దీని యొక్క ఇన్వర్స్ కనుక్కోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ ఫంక్షన్ ఏం చేస్తానంటే వర్టెక్స్ దగ్గర బ్రేక్ చేస్తాను. వర్టెక్స్ దగ్గర బ్రేక్ చేస్తాను. ఇక్కడ బ్రేక్ చేస్తాను. బ్రేక్ చేస్తే ఈ ఫంక్షన్ ఇట్లా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. సో ఈ పాయింట్ -½ 3/4. ఈ ఫంక్షన్ ఏం చేస్తున్నానంటే రిస్ట్రిక్ట్ చేస్తున్నాను. f ఈజ్ ఏ ఫంక్షన్ రైట్ ఫ్రమ్ -½ టు ఇన్ఫినిటీ, 3/4 టు ఇన్ఫినిటీ. అంటే వాట్ ఈస్ దట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఈ వర్టెక్స్ దగ్గర బ్రేక్ చేసుకుంటా x -½ నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకుని, అంటే డొమైన్ రిస్ట్రిక్ట్ చేసినాను. R టు R ఫంక్షన్ ఒరిజినల్గా మనకి ఇచ్చింది, దాన్ని డొమైన్ రిస్ట్రిక్ట్ చేశాను. రేంజ్ని కోడొమైన్ కూడా రిస్ట్రిక్ట్ చేశాను. కోడొమైన్ రిస్ట్రిక్ట్ చేసి ఏం చేశాను 3/4 టు ఇన్ఫినిటీ దాకా తీసుకెళ్ళాను. ఈ ఫంక్షన్ కనుక ఈ ఇంటర్వెల్లో ఈ డొమైను ఈ కోడొమైన్లో కనుక తీసుకుంటే ఇట్ ఈజ్ 1 1 అండ్ ఆన్ టు. 1 1 అండ్ ఆన్ టు. దీని ఒక ఇన్వర్స్ మనం ఫైండ్ చేద్దాం. అట్లాగే దీన్ని ఏం చేద్దామంటే ఈ పార్ట్ని కూడా మనం తీసుకుందాం. దీన్ని ఇక్కడ దాకా తీసుకుందాం. ఈ పాయింట్ మళ్ళీ
మైనస్ హాఫ్ టు 3/4. అంటే రెండు పార్ట్స్గా డివైడ్ చేసేసాను. వర్టెక్స్ దగ్గర బ్రేక్ చేసుకొని ఒక పార్ట్ లెఫ్ట్ పార్ట్ ఒకటి, రైట్ పార్ట్ ఒకటి, రెండు పార్ట్స్గా డివైడ్ చేసేసాను. సో పార్ట్ 1 ఇది, పార్ట్ 2 ఇది. సో పార్ట్ 2 యొక్క ఫంక్షన్ మనం ఏం డిఫైన్ చేస్తున్నామంటే -∞ to -12 to 3/4 to infinity, right? This is again 1 1 and on 2. సో ఫంక్షన్ని మనం తీసుకుంటే రెండు పార్ట్స్లోనూ ఫంక్షన్ 1 1 and on 2గా రిస్ట్రిక్ట్ చేసాము. రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ఈ ఇంటర్వెల్లో మనం ఫంక్షన్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ x² + x + 1 - y = 0. అంటే వైని లెఫ్ట్ సైడ్ అటు సైడ్ ఉన్నదాన్ని ఇటు పక్క తీసుకొచ్చేసినాం. ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వై సాల్వ్ చేద్దాం. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి x = -b ± √b² - 4ac / 2a. Then x = -1 + ఇదేమవుతుంది 4y - 3y/2. x = -1 - 4y - 3/2. సో ఇదేమవుతుంది, దిస్ ఈజ్ f ఇన్వర్స్ y అండ్ దిస్ ఈజ్ ఆల్సో f ఇన్వర్స్ y. సో మనకి ఇప్పుడు f ఇన్వర్స్ x కావాలి. రెండు f ఇన్వర్స్లు ఉన్నాయి ఇక్కడ మనకి. ఒకటేమో y = -1, yని x లాగా మార్చేస్తున్నాను. అండ్ సెకండ్దేమో y = -1 - √4x - 3/2. ఇప్పుడు మనకి రెండు ఇన్వర్స్లు వచ్చినాయి. దేనికి ఇన్వర్స్ అనేది మనం చెక్ చేయాలి. చెక్ చేయాలంటే మనం ఇన్వర్స్ ఫంక్షన్ కనుక్కోగానే రేంజ్ అనేది డొమైన్ కావాలి, డొమైన్ అనేది రేంజ్ కావాలి. అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ ఏమవుతుందంటే x బిలాంగ్స్ టు 3 డొమైన్ ఏమవుతుందంటే x బిలాంగ్స్ టు 3/4 టు ఇన్ఫినిటీ. మనం డొమైన్ క్యాలిక్యులేట్ చేసినా కూడా 4x - 3 > 0 ఉండాలి కాబట్టి x > 3/4. దీనికి కూడా x బిలాంగ్స్ టు 3/4 టు ఇన్ఫినిటీ. మీరు ఒరిజినల్ ఫంక్షన్ కనుక తీసుకుంటే రెండింటికి రేంజ్ సేమ్ 3/4 టు ఇన్ఫినిటీ, ఇక్కడ కూడా 3/4 టు ఇన్ఫినిటీ. మనం ఇన్వర్స్ ఫంక్షన్ కనుక్కోగానే రెండు ఫంక్షన్స్కి డొమైన్ సేమ్ రావాలి, 3/4 టు ఇన్ఫినిటీ. రెండింటికి సేమ్ 3/4 టు ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికేమో -∞ to -12 ఉంది, దీనికేమో -12 టు ఇన్ఫినిటీ ఉంది. ఇది ఒకదాని రేంజ్ ఇది కావాలి, ఒకదాని రేంజ్ ఇది కావాలి. దేనిది ఏ రేంజ్ అవుతుందని చెక్ చేయాలంటే ఏదైనా ఒక వాల్యూ ఇచ్చుకుందాం. ఒక వాల్యూ ఇవ్వాలంటే మనం ఏం చేద్దామంటే x = 1 తీసుకుందాం. x = 1 కనుక దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4 - 3 1 వస్తుంది, √1 is 1, -1 + 1 0 వస్తుంది. అంటే 0 ఈ రెండిట్లో దేంట్లో ఉంటుందో చెక్ చేసుకుందాం. ఈ రెండిట్లో 0, దీంట్లో 0 వస్తుంది. అంటే ఏంటవుతుంది, దీనికి ఏమవుతుందంటే y బిలాంగ్స్ టు -12 టు ఇన్ఫినిటీ. దీనికి ఏమవుతుందంటే y బిలాంగ్స్ టు. సో దిస్ ఈజ్ ద వే టు ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద ఫంక్షన్. అంటే దీనికి ఇన్వర్స్ ఇది అవుతుంది, దీనికి ఇన్వర్స్ ఈ సెకండ్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. ఈ బేసిస్ మీద కొన్ని లెక్కలు మీరు చేస్తూ ఉండొచ్చు. జేఈ అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్లలో ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇట్లాంటి వాటి మీద వచ్చే అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసింది ఏంటంటే 1 1 ఫంక్షన్ డిస్కస్ చేసాము, on 2 ఫంక్షన్ డిస్కస్ చేసాము, in2 ఫంక్షన్ డిస్కస్ చేసాము, 1 1 on 2 ఫంక్షన్ డిస్కస్ చేసాము. ఇప్పుడు 1 1 on 2 ఫంక్షన్స్ బేసిస్ మీద మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. అంటే ఫంక్షన్ డొమైన్ రేంజ్ రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ఫంక్షన్ని అవసరమైతే 1 1 on 2 కింద మార్చుకుని దాని యొక్క ఇన్వర్స్ కనుక్కోవడానికి కోసం ప్రయత్నం ఇదంతా. ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. 1 1 into ఫంక్షన్ అంటే ఫంక్షన్ 1 1 కూడా కావాలా, ఇంటూ కూడా కావాలి. ఇది 1 1, ఒక ఎలిమెంట్ ఇక్కడ ఖాళీ వదిలిపెడదాం, ఇది 1 1 into. సో దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ వేర్ కోడొమైన్లో రేంజ్ కంటే ఎక్కువ పాయింట్స్ ఉండాలి. అంటే ఏంటంటే రేంజ్ అనేది కోడొమైన్ యొక్క సబ్సెట్ అవుతుంది. ఇక్కడ మినిమం ఒక పాయింట్ ఖాళీగా ఉంటే ఇట్ ఈస్ అన్ ఇంటూ ఫంక్షన్. ఒక్క ఎలిమెంట్కి ఒకటే ఇమేజ్ కనుకుంటే ఇట్ ఈస్ ఎ 1 1 ఫంక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ 1 1 into ఫంక్షన్. సో 1 1 కూడా కావాలి, ఇంటూ కూడా కావాలి. అంటే ఏం చేస్తున్నాం మనము, ఒక మినిమం ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ ఖాళీగా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ 1 1 into ఫంక్షన్. సో దట్ మీన్స్ వీ టాక్డ్ ఆఫ్ 1 1 on 2 into 1 1 on 2, 1 1 into. These are the functions which we talked of. Next we talk of one function called identity function.
ఐడెంటిటీ ఫంక్షన్. ఐడెంటిటీ ఫంక్షన్ కావాలంటే ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ కావాలి. ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ కావాలి అంటే ఫంక్షన్ని మనము y ఈజ్ ఈక్వల్ టు x తీసుకుంటాం. అంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫంక్షన్ ఐడెంటిటీ ఫంక్షన్ అంటే. ఇప్పుడు ఒక నంబర్ 3 తీసుకుంటే 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్సు 1/3. ఈ ఇన్వర్సు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 1. అంటే 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సపోజ్ ఒక నంబర్ 3 తీసుకుంటే -3 అనేది దాని ఎడిటివ్ ఐడెంటిటీ. 3 - 3 చేసుకుంటే 0 వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ అన్ ఎడిటివ్ ఐడెంటిటీ. అట్లాగే ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ సెకండ్ ఆర్డర్ తీసుకుంటే 0 1 1 0 1 0 0 1. దీని ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటున్నాం. అంటే ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ని దాని ఇన్వర్స్తో కనుక మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అట్లాగే ఫంక్షన్స్లో మనకు y ఈజ్ ఈక్వల్ టు x అనేది ఒక ఐడెంటిటీ ఫంక్షన్. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ని మనం ఎఫ్ సర్కిల్ g కనుక x వచ్చిందంటే అంటే ఒక ఫంక్షన్ని ఇంకొక ఫంక్షన్ యొక్క కాంపోజిట్ ఫంక్షన్ లాగా రాస్తే ఆ ఫైనల్ అవుట్పుట్ కనుక మనకి x కనుక వస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు g ఇన్వర్స్. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ని దాని ఇన్వర్స్ ఫంక్షన్ తోటి కనుక కాంపోజిట్ ఫంక్షన్ కనుక మనం తీసుకుంటే మనకు వచ్చేది ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం. అంటే ఇప్పుడు ఇన్వర్స్ ఫంక్షన్ తోటి కాకుండా ఐడెంటిటీ ఫంక్షన్తో కనుక ఏదైనా ఫంక్షన్ని కాంపోజిట్ ఫంక్షన్ కనుక తీసుకుంటే మనకు ఒరిజినల్ ఫంక్షనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1ని దేంతో అయినా మల్టిప్లై చేస్తే మనకి ఆ ఎలిమెంటే వస్తుంది. 0ని ఏ నెంబర్కైనా యాడ్ చేస్తే ఆ నెంబరే మనకు వస్తుంది. 0 + 10 = 10. అట్లాగే 1 × 10 = 1. అట్లాగే కాంపోజిట్ ఫంక్షన్ ఇన్వర్స్ ఫంక్షన్ బదులు x తోటి కనుక కాంపోజిట్ ఫంక్షన్ మనం తీసుకుంటే మనకు వచ్చేది ఒరిజినల్ ఫంక్షన్ మాత్రమే. ఎఫ్ ఆఫ్ g ఆఫ్ x కనుక x అయితే sin ఆఫ్ g ఆఫ్ x విచ్ ఇస్ నథింగ్ బట్ sin of x అవుతుంది. అంటే ఏంటంటే x తోటి కనుక మనం కాంపోజిట్ ఫంక్షన్ కనుక తీసుకుంటే మనకు వచ్చేది ఒరిజినల్ ఫంక్షన్ మాత్రమే. అది ఐడెంటిటీ ఫంక్షన్. అంటే ఒక అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఇన్పుట్ తోటి సేమ్ కనుక వస్తే దాన్ని మనం ఒక ఐడెంటిటీ ఫంక్షన్గా మనం డిసైడ్ చేస్తాం. అంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడుతుంటాం. ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది మాట్లాడుతూనే ఉంటాం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మాట్లాడుతూనే ఉంటాం. 0 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అని మాట్లాడుతూనే ఉంటాం. 1 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అని మాట్లాడుతూనే ఉంటాం. అలాగే కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా మనకి ఇన్వర్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక 1 + i అంటే దానికి ఇన్వర్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఈ రకంగా ఐడెంటిటీ ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఈ ఐడెంటిటీ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. దీని గురించి ఫర్దర్ మళ్ళీ ఇంకొకసారి డిస్కస్ చేస్తాం. కాన్స్టెంట్ ఫంక్షన్. fx ఈజ్ ఈక్వల్ టు k. అంటే రేంజ్లో ఒక సింగిల్ ఎలిమెంట్ కనుక ఉంటే దాన్ని మనం ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ తీసుకుంటాం. అంటే డొమైన్ ఏమవుతుంది? x బిలాంగ్స్ టు r. సో y బిలాంగ్స్ టు ద సెట్ k. అంటే ఏంటంటే రేంజ్ అనేది ఒక సింగిల్టన్ సెట్ కనుక అయితే దాన్ని మనం ఒక కాన్స్టెంట్ ఫంక్షన్గా ట్రీట్ చేస్తున్నాం. Domain is R and range is a single element which is nothing but k. That is called as a constant function. Next, signum function. దీన్ని SGNX అని రాస్తాం. అంటే SIGNUM signum function. ఈ SGNX అనగానే sin xగా కన్ఫ్యూజ్ కాకుండా దీన్ని ఒక డిఫరెంట్ ఫంక్షన్గానే ఐడెంటిఫై చేయాలి. సిగ్నమ్ ఫంక్షన్ అనేది ఏంటి అనేది మనం రాసుకుంటే fx is equal to mod x by x when x is not equal to 0 is equal to 0 when x is equal to 0. దీన్ని ఫర్దర్ కనుక మనం సింప్లిఫై చేస్తే fx is equal to 1 if x is greater than 0 is equal to -1 if x is less than 0 is equal to 0 when x is equal to 0. దీని గ్రాఫ్ కనుక మనం డ్రా చేస్తే సిగ్నమ్ ఫంక్షన్ది 0 దగ్గర 0 రైట్, గ్రేటర్ దాన్ 0 దగ్గర 1 -1. మనం ఇంతకుముందు గీసినప్పుడు ఈ పాయింట్ ఇంక్లూడ్ చేయకపోవడానికి ఒక చిన్న సర్కిల్ లాగా గీసాము. అంటే దీన్ని మనం ఇట్లా కూడా గీసుకోవచ్చు, ఒక ఎంటీ సర్కిల్ లాగా. అంటే ఈ రెండు మీనింగ్స్ సేమే. అంటే యారో గీస్తున్నామంటే మన కండిషన్ ఏంటంటే ఇది y యాక్సిస్ని ఎప్పటికీ టచ్ చేయదు. ఇక్కడ మనం ఒక చిన్న ఎంటీ సర్కిల్ గీస్తున్నామంటే ఈ లైన్ దీనికి టచ్ చేయట్లేదు, అంటే ఒక పాయింట్ వేకెంట్ ఉంది, అంటే ఇట్ ఈస్ నాట్ టచింగ్ దట్ పర్టికులర్ పాయింట్. గ్రేటర్ దాన్ 0 ఏ స్మాల్ క్వాంటిటీ గ్రేటర్ దాన్ 0. ఈ రకంగా గ్రాఫ్ గీసుకోవచ్చు, ఈ రకంగా గ్రాఫ్ గీసుకోవచ్చు. ఇది సిగ్నమ్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్. ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్
ఒక ఫంక్షన్ ఈవెన్ కావాలంటే మనం డెఫినేషన్ ఏం వాడతామంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈవెన్ ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ సిమెట్రిక్ అబౌట్ ది వై యాక్సిస్, అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని గ్రాఫ్ డ్రా చేసుకుంటే ద గ్రాఫ్ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ గ్రాఫ్ ఉంటుందో సేమ్ గ్రాఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఉంటుంది. అంటే ఏంటంటే సపోజ్ ఒక 2,4 ఒక పాయింట్ కనుక ఈ గ్రాఫ్ని సాటిస్ఫై చేస్తే రైట్, -2,4 కూడా ఈ గ్రాఫ్ని సాటిస్ఫై చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ వీ మీన్ బై సిమెట్రిక్ అబౌట్ ది వై యాక్సిస్. మీన్స్ రైట్ హ్యాండ్ సైడ్లో ఏ రకమైతే గ్రాఫ్ మనకు కనబడుతుందో అటువంటి గ్రాఫే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకు కనబడుతుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత ఏరియా ఉంటుందో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అంతే ఏరియా ఉంటుంది. ఎక్స్ కామా వై ఒక పాయింట్ అయితే -x, y కూడా ఒక పాయింట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ మీన్ బై సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్. రైట్, ఎగ్జాంపుల్ మనము y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కూడా తీసుకోవచ్చు. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, y ఈజ్ ఈక్వల్ టు mod x. దీస్ ఆర్ ఆల్ ఈవెన్ ఫంక్షన్స్. ఇప్పుడు fx అండ్ gx రెండు ఈవెన్ ఫంక్షన్స్ ఉంటే నెంబర్ 1 f of x ప్లస్ g of x, f of x minus g of x, f of x into g of x, and fourth f of x divided by g of x. ఇవన్నీ ఈవెన్ అవుతాయి ఇన్ డొమైన్. డొమైన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ g of x ఎక్కడైనా 0 అవుతుందంటే అది ఈవెన్ ఫంక్షన్ కింద డిసైడ్ చేయకుండా ఆ పాయింట్ ఎక్స్క్లూడ్ చేసుకుని మిగతా పాయింట్స్ దగ్గర ఇట్ ఈస్ ఈవెన్ ఫంక్షన్ అని డిసైడ్ చేస్తాం. అందుకే ఆర్ ఆల్ ఈవెన్ ఫంక్షన్స్ ఇన్ దేర్ డొమైన్. ఈ ఫంక్షన్స్ని నంబర్స్ తోటి కంపేర్ చేసుకోకండి. రెండు ఈవెన్ నెంబర్స్ యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది, రెండు ఈవెన్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే కూడా ఈవెన్ నెంబరే వస్తుంది, రెండు ఈవెన్ నెంబర్ మల్టిప్లై చేసిన ఈవెన్ నెంబరే వస్తుంది, రెండు ఈవెన్ నెంబర్ డివైడ్ చేస్తే ఈవెన్ నెంబర్ రావాలని ఏం లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం డివైడ్ చేసినప్పుడు ఏంటంటే అసలు అది నంబర్ ఫ్రాక్షన్ కావచ్చు, అంటే అది ఇంటిజరే కాకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2/4 తీసుకున్నాం. 2/4 తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే 1/2 వస్తుంది. 4/2 ఈవెన్ అవుతుంది కానీ 2/4 ఈవెన్ కావట్లేదు, అక్కడ ఇంటిజరే కావట్లేదు. అట్లాగే 10 ఈవెన్ 2 ఈవెన్ 10/2 తీసుకున్నాం, మనకి అది 5 వస్తుంది. ఇట్స్ అన్ ఆడ్ నెంబర్. అంటే దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ఫంక్షన్స్, నాట్ ఫర్ నంబర్స్. వ్యాలిడ్ ఫర్ ఫంక్షన్స్. అంటే దీన్ని నంబర్స్ తోటి కంపేర్ చేసుకోకండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ నంబర్స్. 10/2, 10 ఈజ్ ఈవెన్, 2 ఈజ్ ఈవెన్, 10/2 ఈజ్ 5 విచ్ ఈజ్ ఆడ్. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ నంబర్స్, దిస్ ఈజ్ ట్రూ ఓన్లీ ఫర్ ఫంక్షన్స్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్. f of minus x is equal to minus f of x, or f of minus x plus f of x is equal to 0. This is called an odd function. An odd function is symmetric about origin. Symmetric about origin. అంటే x, y satisfy చేస్తే -x, -y also will satisfy. Both will satisfy the function. Example, y is equal to x cube is odd function. We'll take one point, x is equal to 2, y is equal to 8. 2, 8 దీన్ని satisfy చేస్తుంది. అట్లాగే x is equal to -2, -8, this also will satisfy. అంటే x, y satisfy చేస్తుంటే -x, y also will satisfy the graph. Therefore, symmetry means it is symmetry about the origin means it is nothing but the odd function. Odd function కావడానికి కండిషన్ ఏంటంటే it is symmetric in the, అంటే ఇప్పుడు నీకు ఎప్పుడైనా ఈవెన్ ఫంక్షన్ గ్రాఫ్ కనుక తీసుకుంటే it will be not there in first and second quadrant or third and fourth quadrants. It will be there in the first and third quadrant or second and fourth quadrant. అంటే x, y పాయింట్ సాటిస్ఫై చేస్తుంటే -x, -y కూడా సాటిస్ఫై చేస్తుంది. అట్లాగే f of x ఆడ్ అయ్యి g of x ఆడ్ కనుక అయితే
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఆడ్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఆడ్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈవెన్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈవెన్ అవుతుంది. ఇవన్నీ ఇన్ ద డొమైన్. ట్రూ ఫర్ so f of x plus g of x odd, f of x minus g of x odd, f of x into g of x even, f of x divided by g of x even. ఇవన్నీ డొమైన్లోనే ఉంటాయి, ఇన్ డొమైన్. అయితే దిస్ ఈజ్ ఓన్లీ ట్రూ ఫర్ ఫంక్షన్స్, నాట్ ఫర్ నంబర్స్. ట్రూ ఫర్ ఫంక్షన్స్, నాట్ ఫర్ నంబర్స్. నంబర్స్ అయినప్పుడు ఇది ట్రూ కావాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 and 3, 1 divided by 3, అది ఇంటిజరే కాదు. In that case we cannot say that it is a what you call it is true. Like that this may not be true for what you call numbers. Like for example 3 into 1, 3 is odd, 1 is odd, therefore 3 into 1 is odd but not even. That is all not true for numbers, it is true only for functions. This we have to understand. So odd function, even function. F of x is equal to x square plus x plus 1. So f of minus x is equal to f of x. ఇది కాదు. f of minus x is not equal to minus f of x. Both not true. That means what? Both not true అంటే even, not odd. So this is neither ఈవెన్ నార్ ఆడ్. ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా మనకు వస్తుంది. అంటే బోత్ నాట్ ట్రూ అంటే ఈవెన్ కాదు, ఆడ్ కాదు, రెండు కాదు. సో ఇట్ ఈస్ కాల్డ్ నీదర్ ఈవెన్ నార్ ఆడ్. సో దేర్ ఫార్ ఎ ఫంక్షన్ కెన్ బి లైక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ నీదర్ ఈవెన్ నార్ ఆడ్. సో ఫంక్షన్స్ విచ్ ఆర్ నీదర్ ఈవెన్ నార్ ఆడ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 కానీ తీసుకుంటే f of minus x is equal to f of x satisfy కావట్లేదు, f of minus x is equal to minus f of x కూడా satisfy కావట్లేదు. బోత్ నాట్ ట్రూ. బోత్ డెఫినేషన్స్ ఆర్ నాట్ ట్రూ. వీటిని ఇటువంటి ఫంక్షన్స్ని మనము నాట్ ఈవెన్ నాట్ ఆడ్ అంటే నీదర్ ఈవెన్ నార్ ఆడ్గా మనం డిసైడ్ చేసుకుంటాం. వీ కెన్ హ్యావ్ స్టిల్ వన్ మోర్ ఎగ్జాంపుల్ sin x ప్లస్ cos x. అది కూడా రెండు డెఫినేషన్స్కి సాటిస్ఫై చేయనప్పుడు దీన్ని నీదర్ ఈవెన్ నార్ ఆడ్ అంటే. ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ కనుక మనం తీసుకుంటే f of x is equal to say 2 or f of x is equal to minus 2. ఇవి రెండు కాన్స్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో f of minus x is equal to f of x అవుతుంది. అంటే దిస్ ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్. అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. సో వీ టాక్డ్ ఆఫ్ ఫంక్షన్స్ విచ్ ఆర్ ఆడ్, విచ్ ఆర్ ఈవెన్, నీదర్ ఈవెన్ నార్ ఆడ్, దెన్ constant functions are even. We can also talk of a function like f of x is equal to 0. This is even and also odd. అంటే f of x is equal to 0 అనే ఫంక్షన్ కనుక మనం తీసుకుంటే అది ఈవెన్ కూడా అవుతుంది, ఆడ్ కూడా అవుతుంది. బోత్ డెఫినేషన్ సాటిస్ఫై అవుతుంది. దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ ఈవెన్ అవుతుంది, కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కాన్స్టెంట్ ఫంక్షన్ అయినా కూడా దాన్ని ఈవెన్గా కూడా తీసుకోవచ్చు, ఆడ్గా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే -0 అనేది ఏం లేదు, జీరోనే కాబట్టి. సో దేర్ ఫార్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ ఈవెన్ అండ్ ఆడ్ బోత్. దిస్ ఇస్ ద ఓన్లీ ఫంక్షన్ విచ్ విల్ సాటిస్ఫై దట్ కైండ్ ఆఫ్ డెఫినేషన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ తీసుకుంటే దీన్ని మనము 2తో మల్టిప్లై చేద్దాం, 2తో డివైడ్ చేద్దాం. So f of x can be written as 2f of x by 2. This is equal to 1 by 2 into f of x plus f of x. So 2f of x ni manam f of x plus f of x ani rastunnam. 1 by 2 into f of x plus f of minus x plus f of x minus f of minus x. అంటే ఒక f of minus x ని యాడ్ చేస్తున్నాను, ఒక f of minus x ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. దీన్ని మళ్ళీ ఫర్దర్గా 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ప్లస్ 1 by 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఈ రకంగా మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ని రాసుకోవచ్చు. ఇదేమవుతుందంటే
ఈవెన్ ఫంక్షన్ అవుతుంది, ఇది ఆడ్ ఫంక్షన్ అవుతుంది. అంటే ఏ ఫంక్షన్ తీసుకున్నా కూడా దాన్ని ఈ విధంగా కనుక రాసుకుంటే ఇట్ విల్ బి అన్ ఈవెన్ ఫంక్షన్ ప్లస్ ఆడ్ ఫంక్షన్. సో ఎనీ గివెన్ ఫంక్షన్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్. ఇది ఒక యూస్ఫుల్ కాన్సెప్ట్. దీని బేసిస్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇది కాకుండా ఇంకొక 2 చిన్న కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ ఈవెన్ ఎక్స్టెన్షన్ అండ్ ఆడ్ ఎక్స్టెన్షన్. సపోజ్ మనకు ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ఇంటర్వెల్లో మనకు డిఫైన్ చేశాడు. సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఏ ఫంక్షన్ సే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. దీన్ని ఒక ఇంటర్వెల్ ఎక్స్ బిలాంగ్స్ టు 0 to infinity it is defined. So if I am taking this function, దీని గ్రాఫ్ ఈ రకంగా ఉంటుంది. అంటే ఓన్లీ 0 to infinity కాబట్టి కంప్లీట్ కర్వ్ గీయకుండా ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ ది కర్వ్ మాత్రమే గీసాను. దీనికి ఈవెన్ ఎక్స్టెన్షన్ కావాలి మనకి. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ కనుక్కోవాలి ఫార్ ఎక్స్ లెస్ దాన్ 0, అంటే మైనస్ ఇన్ఫినిటీ టు 0 మనకు కావాలి. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ గ్రాఫ్ని ఇటుపక్క ఇమేజ్ తీసుకుంటున్నాం. అంటే ఇది ఒరిజినల్ గ్రాఫ్, ఇది దీని యొక్క ఇమేజ్ ఇక్కడ తీసుకుంటున్నాం. అంటే ఈవెన్ ఎక్స్టెన్షన్ ఫర్ దిస్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఫర్ ఎక్స్ లెస్ దాన్ 0 ఆర్ దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్. ఒరిజినల్ ఫంక్షన్ ఇస్ దిస్, ఎక్స్టెన్షన్ ఫంక్షన్ ఇస్ దిస్. ఇస్ కాల్డ్ ఈవెన్ ఎక్స్టెన్షన్. దీన్నే ఆడ్ ఎక్స్టెన్షన్ అని కూడా మనం డిస్కస్ చేస్తాం ఇంకొక పాయింట్లో. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to infinity డిఫైన్ చేశాడు. మనం మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఫర్ ఎక్స్ లెస్ దాన్ 0 డిస్కస్ చేస్తాం. అంటే ఇది ఒరిజినల్ గ్రాఫ్, ఇది ఈవెన్ ఎక్స్టెన్షను, దీని ఇమేజ్ మళ్ళీ ఎక్స్ యాక్సిస్లో తీసుకుందాం, అంటే తీసేస్తున్నాం. సో దిస్ ఈజ్ ది ఎక్స్టెండెడ్ పోర్షన్. సో అంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 0. దిస్ ఈజ్ ది ఈవెన్ ఎక్స్టెన్షన్. ఈవెన్ ఎక్స్టెన్షన్ డిస్కస్ చేసాం, ఆడ్ ఎక్స్టెన్షన్ డిస్కస్ చేసాం. సో ఈ మొత్తం ఫంక్షన్స్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఈవెన్ ఆడ్ డిస్కస్ చేసాం, ఆడ్ డిస్కస్ చేసాం, బోత్ ఈవెన్ అండ్ ఆడ్ డిస్కస్ చేసాం. ఫంక్షన్ సమ్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ వీ హెవ్ డిస్కస్డ్. ఇవన్నీ సమ్అప్ చేసిన తర్వాత మేజర్గా మనం చేయాల్సింది ఏంటంటే ఒక గివెన్ ఫంక్షన్ని ఈవెన్ ప్లస్ ఆడ్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్నది ఇంకొక చిన్న ప్రూఫ్ లాగా మనం చేసాం. డిఫరెంట్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఈవెన్ ఎట్లా కనుక్కోవాలి, ఆడ్ ఎట్లా కనుక్కోవాలని గ్రాఫికల్గా కూడా డిసైడ్ చేయొచ్చు, డెఫినేషన్ బేసిస్ మీద కూడా డిసైడ్ చేయొచ్చు. ఒక ఫంక్షన్ ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది ఈవెనా ఆడా అని డిసైడ్ చేయడానికి మనం ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ అన్ ఈవెన్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక అయితే ఇట్ ఈస్ అన్ ఆడ్ ఫంక్షన్. A function which is both even as well as odd and f of x is equal to 0 is a function which is both even and odd. ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే పీరియడ్ ఆఫ్ ఎ ఫంక్షన్, ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాం. రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్, ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాం. ఈ 2 కాన్సెప్ట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మనం ఒక ఫంక్షన్స్లో ఈ 2 లేకుండా ఫంక్షన్స్ కంప్లీషన్ అనేది జరగదు. పీరియడ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ వీ హ్యావ్ టు డిస్కస్. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా డిస్కస్ చేద్దాం. ఈ లోపల మీరు ఈ డిస్కస్ చేసిన ఫంక్షన్స్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మీద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పర్ఫెక్షన్ తోటి మీరు నెక్స్ట్ క్లాస్ కనుక మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో కనుక చూస్తే ఈ నేర్చుకున్న కాన్సెప్ట్స్ యొక్క వాల్యూ మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు తప్పకుండా తెలుస్తుంది. ఈ అవగాహన కోసం అంటే ఈ మొత్తం ప్రాక్టీస్ కనుక లేకపోతే మీరు ఎంత థియరీ చూసినా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది. అందుకోసం థియరీ బాగా విని అర్థం కాకపోతే ఇంకొకసారి ఎపిసోడ్ చూసుకుని అవసరమైతే 2 సార్లు చూసుకుని దాని మీద కావాల్సిన ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ కనుక మీరు తీసుకోగలిగితే ఏ బుక్ తీసుకున్నా ఏ ఎగ్జామ్లో వచ్చిన ఫంక్షన్స్ క్వశ్చన్ అయినా మీరు తప్పకుండా సాల్వ్ చేయగలుగుతారు. ఇది ఖచ్చితంగా నిజం.